నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ తెలుసు, ఈరోజు 22 జనవరి 2024. ఈరోజు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇది 12 గంటల తర్వాత, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత సెలవు కూడా ప్రకటించాయి. హాఫ్ డే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని మినహాగా. ఇట్లా మహారాష్ట్ర హాఫ్ డే సెలవిస్తూ ఓ జీవో ఇష్యూ చేసింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ మహారాష్ట్ర హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. ఇలా సెలవు హాఫ్ డే ప్రకటించడం తప్పండి, దీన్ని సెటిసైడ్ చేయండి, ఇట్లా సెలవు ప్రకటించకుండా డైరెక్షన్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే, ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. మహారాష్ట్ర బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ కుల్కర్ని, జస్టిస్ నీల గోఖలే క్షుణ్ణంగా విన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయి సెలవు ప్రకటించడానికి, దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి డిస్మిస్ చేశారు. ఇట్లా రాను రాను ఎక్కడా కూడా ఎప్పుడూ జరగని ఇటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రజలందరూ దీన్ని తిలకించాలనే ఉద్దేశంతో హాఫ్ డే సెలవు ఇచ్చారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. మీకు వీలైతే ఇష్టం ఉంటే తిలకించండి, చూడండి, లేకపోతే మానుకోండి. అంతేగాని ప్రజలందరూ దీన్ని చూడడానికి హాఫ్ డే సెలవిస్తే దీన్ని క్వశ్చన్ చేస్తూ సెలవుని రద్దు చేయండి అనే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా అనివార్య కారణాల వల్ల మంచి ప్రోగ్రాంలకి ఇట్లా సెలవు ప్రకటిస్తే దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏ పౌరుడికి కూడా హక్కు లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. ఇంకా కాస్ట్లు ఇంపోజ్ చేయలేదు, కేవలం డిస్మిస్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రివిలేజీ. అందరూ తిలకించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని చూడడానికి మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానుకోండి, దీనికోసం ఎందుకు చేస్తారు అని డిస్మిస్ చేయడం జరిగింది.